మీరు ఈ ఆధ్యాత్మిక పాత్రలోకి ఎప్పుడొచ్చారు అసలు? చిన్న వయసు నుంచి ఉండే ఉత్సాహం చూపించేదాన్ని, ఎక్కువ దైవభక్తి. ఇప్పుడు మీ తాతగారి నుంచి మీరు ఇది నేర్చుకున్నాను, మీ తాతగారి వల్ల నేను దీంట్లోకి వచ్చాను అని అంటున్నారు కదా. నాకు ఆ సమ్మక్క సారక్క తల్లి మహత్యం ఒకటి తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గాలి పట్టిన వాళ్ళు, కొన్ని చెడు పూజల ద్వారా బాధింపబడే వాళ్ళు, అట్లా అనారోగ్యంతో బాధపడుతుండే వాళ్ళు మా తాతగారు పూజ చేయగానే. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో మీరు చూసిన అనుభవాలు ఎలాంటివి? పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగదు, హాస్పిటల్కి పోతే ఏ వ్యాధి ఉండదు, అబ్బాయికి బాగానే ఉంది, అమ్మాయికి బాగానే ఉంది, సంతానం మాత్రం అందట్లేదు. మరి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళని ఎలా? ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థికంగా ఎదగలేని వాళ్ళు, లేదా ఎదిగిన వాళ్ళు కుప్పకూలిపోవడం. అమ్మ, ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం, మేకప్స్ వేసుకున్నప్పుడు కూడా అమ్మవారు వస్తుందని చెప్పి కొన్ని వీడియోల్లో చూసాం. అమ్మవారు ఎవరి మీద కంటే వాళ్ళ మీదకి రాదమ్మ. అమ్మవారు వచ్చి కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. అమ్మవారు వచ్చేది వాస్తవానికి నిజమే. ఎక్కువగా పూజలు అనేవి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తుంటారు. ఎందుకు అలా? అమావాస్య రోజు కొందరు చెడు పూజలు చేస్తుంటారు. ఆ చెడు పూజలకి మేము విరుగుడు అనేది సేమ్ అదే రోజు చేస్తారా? మళ్ళీ మీరు వేరే రోజు? మేము ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ భక్తితో ఉండండి, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోండి, 10 నిమిషాలు భగవంతుడి గురించి సమయం కేటాయించండి. గంటల కొద్దీ ఫోన్లలో ఉంటున్నారు. ఒక్క 10 నిమిషాలు మీరు ఆ భగవంతుడి దగ్గర దీపం వెలిగించి ఆ 10 నిమిషాలు కూర్చొని మీరు ఆ భగవంతుడి ధ్యానంలో ఉండి చూడండి. ధ్యానం ద్వారాగా ఏదైనా సాధించవచ్చు మనం. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మ. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను అమ్మా. మీరు ఈ ఆధ్యాత్మిక పాత్రలోకి ఎప్పుడు వచ్చారు అసలు? చిన్న వయసు నుంచి ఉండే దీని మీద ఎక్కువ ఉత్సాహం చూపించేదాన్ని, ఎక్కువ దైవభక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండే. 20 సంవత్సరాల నుంచి ఇక అది కొనసాగిస్తున్నాను. అట్లా 20 సంవత్సరాలు? 20 సంవత్సరాల నుండి. 20 సంవత్సరాల నుంచి మీరు ఈ ఆధ్యాత్మికతలో ఉండడానికి మీ కుటుంబం మీకు ఎలా సహకరించింది? ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. ఎక్కువ మా తాతగారితో ఉండేదాన్ని నేను. తాతగారు అమ్మవారి పూజలు చేస్తూ ఎంతోమందికి చెడు పీడల నుండి బాధపడే వారికి విముక్తి కలిగించేవాళ్ళు. అంటే ఏం చేసేవాళ్ళు? ఆయన సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర కొన్ని పూజలు జరిపించి కొన్ని మంత్రాల ద్వారాగా కొన్ని వస్తువులు తయారు చేసి అట్లా తాంత్రిక బాధల నుండి విముక్తి పొందించేవాళ్ళు వాళ్ళకి. అంటే ఏమేమి వస్తువులు తయారు చేసేవాళ్ళు? వేర్లు ఉంటాయి, తాయితలు ఉంటాయి, రాగిరేగి మీద బీజాక్షరాలు రాసేవారు. ఆ బీజాక్షరాలు రాసి ఆ తాయితలో గురిగింజ, వేరు, మరి ఆ రాసిన యంత్రము, పసుపు కుంకుమ, అక్షంతలు మంత్రించినవి అన్నీ మంత్రించి దానికి జీవం పోసి అవి పూజలో పెట్టి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇవ్వడం వల్ల అవతల వాళ్ళు కూడా బాగుపడేవాళ్ళు. ఎక్కువ నేను తాతగారితోనే ఉండడం వలన నాకు దైవభక్తి బాగా ఉండేది. ఎక్కువ శాతం ఒక్కొక్కరికి అమ్మ అలవాటు, నాన్న అలవాటు, తర్వాత నానమ్మ, అమ్మమ్మ ఇట్లా అలవాటు ఉండేవాళ్ళు. నాకు మా తాతగారు ఎక్కువ అలవాటు అనమాట. తాతగారితో ఉండడం. చిన్నప్పటి నుంచి మీరు మీ తాతగారి దగ్గర? ఆ తాతగారి దగ్గరే పెరిగాను. తాతగారి ద్వారా నాకు అది అలాగ వచ్చేసింది. అమ్మవారి ఆశీర్వాదం అనుకుంటాం. ఇప్పుడు మీ తాతగారు ఈ వేర్లు అవన్నీ ఆయన ఎప్పుడు మొదలు పెట్టారు? తరతరాల నుంచి వస్తుంది అది. అంటే ఫ్యామిలీ మొత్తం అంతేనా? ఫ్యామిలీ మొత్తం కదమ్మా, అందరు మిగతా అంతా ఆయుర్వేదం, వనమూలికే వైద్యం చేసేవాళ్ళు మా వాళ్ళంతా. కాకపోతే తరానికి ఒకలాగా 8 తరాల నుండి వస్తుంది. మా ముత్తాతలు, ఓ తాతలు, ఆ తాతలు అంతా అట్లా 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 మా తాతగారికి వచ్చింది, నాన్నగారి తండ్రికి, ఆయన తర్వాత మాకు వచ్చింది, అట్లా నాకు వచ్చింది. ఇప్పుడు మీకు అన్నదమ్ములు ఎవరు లేరా? అన్నదమ్ములు 4 అన్నదమ్ములు. వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారా? వాళ్ళు వనమూలికే వైద్యం చేస్తుంటారు. ఓకే, వనమూలిక వైద్యం. అందరూ ఫ్యామిలీ మొత్తం దీంట్లోనే ఉన్నారా? ఫ్యామిలీ మొత్తం వనమూలిక వైద్యం చేస్తుంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలోకి నేను వచ్చాను మా తాతగారి ద్వారా. అమ్మవారు నన్ను ఎన్నుకుంది అనుకుంటాం మేము. ఇప్పుడు మీ తాతగారి నుంచి మీరు ఇది నేర్చుకున్నాను, మీ తాతగారి వల్ల నేను దీంట్లోకి వచ్చాను అని అంటున్నారు కదా. మరి మీ తాతగారి నుంచి మీరు ఇది నేర్చుకోవడానికి మీకు అంత బలంగా మిమ్మల్ని ఏది ఆకర్షించింది ఇటువైపు? నాకు ఆ సమ్మక్క సారక్క తల్లి మహత్యం ఒకటి తెలుసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గాలి పట్టిన వాళ్ళు, కొన్ని చెడు పూజల ద్వారా బాధింపబడే వాళ్ళు, కానీ హాస్పిటల్కి పోయి అన్ని బాగుండి కూడా అన్ని బాగుందని చెప్తారు. యువతల అది రోగాలతో కాళ్ళు గుంజడం లాంటివి, పక్షవాతం రావడం లాంటివి, ఒక తెలియని అనారోగ్యం
అట్లా అనారోగ్యంతో బాధపడుతుండే వాళ్ళు మా తాతగారు పూజ చేయగానే వాళ్ళు ఎమ్మటే బాగుపడేవాళ్ళు. అట్లా అప్పుడు నేను అనుకునేదాన్ని ఈ రకం కూడా మనం ప్రజలకు సేవ చేయొచ్చు కదా. నాకు ఎక్కువ ప్రజలకు సేవ చేయాలంటే బాగా ఆశ ఉండేది. మనం ఏదో సాధించాలి, భగవంతుడు అడుగుతాడు అక్కడ, మనం ఇక్కడ పోయిన తర్వాత పైలోకంలో అడుగుతాడు నువ్వు భూలోకం నుంచి ఏం సాధించినవి అన్నప్పుడు మనకు చెప్పుకుంటానికి ఉండాలి కదా. నాకు ప్రజాసేవ అంటే ఎక్కువ ఇష్టం. అమ్మవారంటే ఎంత భక్తో నాకు ప్రజలన్నా కూడా అంతే ఇష్టం ఉండేది. వాళ్ళకి ఏదో ఒక ద్వారా మనం సేవ చేయాలని చిన్న వయసు నుండే మా తాత చేస్తుంటే చూసినిగా నాకు అదే ఇక అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు మీ తాతయ్య చేస్తున్నప్పుడే నేర్చేసుకున్నారా? నేర్పించారు, తాతగారు విద్య నేర్పించారు. ఓకే. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో మీరు చూసిన అనుభవాలు ఎలాంటివి? అంటే మీ దగ్గరికి వస్తారు, సమస్యలతో వచ్చారనుకోండి, వాళ్ళు మళ్ళీ సాల్వ్ అయిపోతాయా వెంటనే, లేదంటే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారా? తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు లేరమ్మా. మంచిగా బాగా అయ్యి మన దర్శనానికి మళ్ళీ రెండోసారి వస్తున్నారు మన దగ్గరికి అంటే మన దర్శనానికే వచ్చిపోయేవాళ్ళు. ఎలాంటి సమస్యలతో వచ్చేవాళ్ళు అంటే ఒక వయసు పెరుగుతుంది కానీ సంబంధాలు దగ్గరికి వస్తాయి, ఆగిపోతాయి. సంబంధాలు వస్తాయి, మంచి మంచి సంబంధాలు వస్తాయి, కానీ పెళ్ళిళ్ళు కావు. పెళ్ళి అయిన వాళ్ళకి సంతానం కలగదు. హాస్పిటల్కి పోతే ఏ వ్యాధి ఉండదు. అబ్బాయికి బాగానే ఉంది, అమ్మాయికి బాగానే ఉంది, సంతానం మాత్రం అందట్లేదు. ఏంటి ఆ దోషం? అట్లా వచ్చిన వాళ్ళకి సంతానం కలిగింది, పెళ్లి కాని వాళ్ళకి కొంచెం దోషాలని అనుకుంటారు. కొన్ని చెడు అక్షంతలు పడ్డప్పుడు పెళ్ళిళ్ళే, ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా కొన్ని పెళ్ళిళ్ళే ఇప్పుడు చెడు అక్షంతలు పడ్డప్పుడు పిల్లగాళ్ళకి అది పుట్టిన వాళ్ళకి దోషం తగులుతుంది ఎవరికొకరికి. కొన్ని తాంత్రిక పూజలు చేసే వాళ్ళు ఈ తిప్పేస్తుంటారు కదా, ఆ తిప్పేసి దాటినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు తిప్పి దాటారని మీకు ఎలా తెలుస్తుంది? మనకు అంజనంలో తెలుస్తుంది. అంజనం వేస్తే తెలుసు. అంజనం వేస్తే వీళ్ళకి అసలు ఈ సమస్య ఎందువల్ల వచ్చింది, ఇది దేవుడు పెట్టిన మహిమ లేకపోతే దుష్టశక్తి మహిమ, ఏదైనా దాటితే వచ్చిందా ఇది అనేది మనకు అంజనంలో చూపిస్తుంది. అంటే పూర్వజన్మ కర్మలు కూడా వల్ల కూడా వాళ్ళకి ఆ టైం గ్రహ బలం తగ్గినా, గురు బలం తగ్గినా, దైవ బలం తగ్గినా, పీడ కర్మలు వెంటాడినా కానీ, దుష్టశక్తులు వెంటాడినా కానీ వీటి ప్రభావం ఏ విధంగా పడుతుందంటే మంచిగా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటుంటారు, చాలా మంచిగా ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో ఉంటారు. తెలియకుండానే ఒకళ్ళంటే ఒకళ్ళకి అసహ్యం ఏర్పడుతుంటుంది. అప్పుడు ఒకళ్ళు నిన్ను ఇప్పుడు భార్యను చూస్తే భర్త వారదు, భర్తను చూస్తే భార్య వారదు, అనుమానాలు స్టార్ట్ అవుతుంటాయి. అనుమానాలతో మొదలయ్యి అది తెగిపోయే కాడికి వస్తుంది. తెగిపోయే కాడికి వచ్చినప్పుడు కొందరు అర్థం చేసుకొని ఇక అక్కడెక్కడ ఆ దేవుడు కూడా ఆ గురువులు తిరిగి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి దాన్ని అంజనం వేసుకొని చూసి వాళ్ళకి పరిష్కారం చేసి వాళ్ళకి బాగు చేసినాం. బాగా దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు మీ దగ్గరకు వచ్చి ఆ సమస్యకి తగ్గ పరిహారం తీసుకొని మళ్ళీ వెళ్ళి ఇదేం పని చేయట్లేదు, లేకపోతే ఇది ఇలా పనిచేస్తుంది అని చెప్పి మీ దగ్గర సలహాలు తీసుకునే వాళ్ళు ఉంటారా? మంచిగా అయిందమ్మా అని అందరూ కూడా. అంటే ఎన్ని రోజుల్లో అలా ఏమైనా ఉంటుందా? ఎన్ని రోజుల్లో సమస్య 3 నెలల్లో అయిపోతుంది, 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది, అలా మీకు ఏమైనా తెలుస్తుంది? కళ్యాణం అనుకోమ్మా, 3 నెలల లోపల కళ్యాణం జరుగుతుంటది. వెంటనే పాంగనే తెల్లారో మరుసనాడు కాదు, వెళ్ళగానే ఈ మంత్రశక్తి యొక్క ప్రభావం వాళ్ళ ఒంటికి చేరాలి. మనం ఒక్కొక్క మంత్రం పూజ ద్వారాగా వేస్తుంటాం వాళ్ళకి. ఆ మంత్రశక్తి అనేది వాళ్ళ ఒంటికి పారాలి. ఒంటికి పారడానికి మనకి ఈ 3 నెలల లోపల మంచిగా కళ్యాణం కావాలి అనుకున్న వాళ్ళు కళ్యాణము, సంతానంగా కలగలేని వాళ్ళకి సంతానము, మరి చికాకులు గొడవలు ఉంటాయి చూసి భార్య భర్తల మధ్యలో అవి వారం నుంచే చదువుకుంటాయి. మన దగ్గరికి వచ్చి పోయినాక వాళ్ళు ఇంట్లో దీపాలు మేము చెప్తాం కదా, ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించుకోండి. ఫస్ట్ మన ఇంట్లో ప్రతి దేవుడికి కూడా దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం, ఆ కర్పూరం ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు కొంతమంది చేయరు, ఒకసారి చేస్తే ఇంకో రోజు చేయరు. అప్పుడు ఏమైనా దోషాలు ఉంటాయి, మళ్ళీ దోషాలు ఉంటుంటాయి కదమ్మా. ఇంట్లో ఎవరో ఒకరు ఇంత దీపం వెలిగించినా చాలు, ఇంత బెల్లం కాదమ్మా. మీరు ఇచ్చిన మంత్రమో లేకపోతే వేరో ఏదో తీసుకొని వెళ్తారు, వెళ్ళిన తర్వాత మీరు చెప్పిన నియమాలు వాళ్ళు సరిగా పాటించలేదు అనుకోండి, అప్పుడు ఏమైనా డిఫెక్ట్స్ ఉంటాయా, మళ్ళీ నెగిటివ్ ఏమైనా ఫోర్సెస్ పనిచేస్తాయా? ఇక చాలా మంది అయితే అమ్మా మనకి దీపం వెలిగించుకుంటే భయంతో వెళ్తారు. ఇక ఇప్పుడు అన్ని కష్టాలు అనుభవించి భరించి వచ్చిన వాళ్ళు మళ్ళీ కష్టాలకు దిగాలనుకోరు కదా. మనం చెప్పే ఒక ఆధ్యాత్మిక మాటలు, మనం చేసిన పూజా విధానం, మేము కూడా గంటల కొద్దీ కష్టపడి కూర్చొని పూజలు చేస్తుంటాం కదా, ఇవన్నీ వాళ్ళు చూస్తుంటారు కదా. మన గురించి ఇటు అమ్మ బాధపడుతుంది, మనం ఇన్ని కష్టాలతో బాధపడుతున్నాం మరి అని చెప్పేసి మేము చెప్పే మాటలు వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్లో రోజు దీపాలు పెట్టడము, మంచిగా దైవభక్తి దీపం వెలిగించినప్పుడే మనకి ఇల్లు వెలిగి వస్తుంటుంది. ఇప్పుడు సాయంత్రం ఆ రైతి ఇల్లంతా చీకటైపోద్ది. నువ్వు లైట్ వేసినంత వరకు అది చీకటిగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో ఎంత వెలుగు వస్తుంది. పూజ గదిలో కూడా అంతే.
ఎప్పుడు ఏ ఇంట్లో అయితే గంట మోగుతుందో అప్పుడు దుష్టశక్తులు అనేవి పరారులైపోతాయి. గంట మోగిన ప్రతి ఇంట్లో దైవశక్తి అనేది ఇంట్లో ఉంటుంది. అమ్మ, ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, పెళ్లి కానీ యువకులు పెరిగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే వాళ్ళకి ఏం చేయమని చెప్తారు? ఏ మంత్రాలు ఎలాంటివి మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది. ఒక్కొక్కరికి జంట నాగులు చూసినప్పుడు కళ్యాణ దోషం పడుతుంది, పెళ్ళి కావు. ఒక్కొక్కరికి కుజ దోషం ఉంటుంది, ఒక్కొక్కరికి అక్షంతల దోషం ఉంటుంది, ఒక్కొక్కరికి పూర్వజన్మ కర్మ ఫలితం ఉంటుంది, ఏది పెళ్ళిళ్ళు జరగకుండా. అట్లాంటి వాళ్ళకి సర్పదోషం ఉన్న వాళ్ళకి సర్పదోషము, కుజదోషం ఉన్న వాళ్ళకి దానికి సంబంధించినది ఎలాంటి దోషం ఉందో అలాంటి ఒక పూజ మేము అక్కడ అమ్మవారి దగ్గర ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఒక్కొక్క మంత్రం చెప్తూ ఒక్కొక్క వస్తువు వాళ్ళ మీద నుంచి తిప్పేస్తుంటాము. ఒక్కొక్క వస్తువు మనం వాళ్ళ మీద నుంచి ఎప్పుడు తిప్పుతామో వాళ్ళపైన ఉండే చెడు ప్రభావం, వాళ్ళపైన ఉండే చెడు కర్మలు, చెడు దోషాలు, నాగదోషాలు కానీ ఎలాంటి దోషం ఉన్నా ఆ దోషాలన్నీ ఒక్కొక్క వస్తువుతో ఒక్కొక్క మంత్రం చెప్తూ ఎప్పుడు మనం తీసేస్తాము. అవి తీసేసిన తర్వాత మళ్ళీ మనం రాగిరేగి మీద మంత్రం రాసి బీజాక్షరాలతోని దాంట్లో మంత్రశక్తి నింపి ఇస్తాము. వాళ్ళకి ఖచ్చితంగా దోష పరిహారం అయిపోయి కళ్యాణం జరుగుతుంటుంది. అమ్మ, సాధారణంగా పెళ్లి కాని వాళ్ళకి జంట నాగులకి పూజ చేయమంటారు. సంతానం లేకపోయినా కూడా, పెళ్లి కాకపోయినా జంట నాగులకి పూజ చేయమని అంటారు కదా. జంట నాగులకి పూజ చేయడం ఏంటి అసలు? దానివల్ల వచ్చే ఫలితం ఏంటి? జంట నాగులకు పూజ చేయటం అంటే అమ్మ మనకి కాలసర్పదోషాలను ఉంటుంటాయి. కాలసర్పదోషాలు, నాగదోషాలు ఇట్లా ఉండేటప్పుడు అవి పోవాలి అంటే ఈశ్వరుడు మెల్లో నాగేంద్ర స్వామి ఉంటుంటాడు. సుబ్రహ్మణ్యం కూడా నాగేంద్ర స్వామికి నాగకులానికి చెందినవాడు కాబట్టి మనం ఎప్పుడైతే జంట నాగులకు పూజ చేస్తామో పూజించినప్పుడు మనలో ఉన్న కాల దోషాన్ని, ఆ కాల దోషాన్ని మనలో ఉన్న ఒక చెడుని, ఆ విషాన్నంతా లాగేసుకొని మనకి మంచి ఆశీర్వాదం చేసి పంపిస్తుంటారు. దానివల్ల పెళ్ళిళ్ళు కూడా అవుతుంటాయి. కొంతమందికి అయినా కూడా అవ్వలేదు అని అంటే అది కొన్ని వేరే ఉంటుంటాయి. ఆ వేరే ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దోషాలు కూడా తీసేస్తుంటాం. ఇప్పుడు సంతానం కోసం వచ్చే వాళ్ళు ఉంటారు మీ దగ్గరికి. సంతానం కోసం వచ్చే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ సమస్యలు కూడా ఉండుంటాయి కదా. వాళ్ళకి ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారు? లేదు వాళ్ళకి ఇంకేదైనా దోషాలు ఉన్నాయని మీకు ఎలా తెలుస్తుంది? అనారోగ్యంగా పరంగా ఉన్న వాళ్ళకి నేను మందులు కూడా ఇస్తుంటాను. అనారోగ్యపరంగా ఉన్న వాళ్ళకి అంటే ఆయుర్వేదం చెట్లు మూలికలతోని కొన్ని మందులు తయారు చేసి వాళ్ళకి అలా కూడా ఇచ్చి సంతానం కలిగిస్తుంటాము. ఇంకొకటి, అంత ఆరోగ్యంగా బాగానే ఉన్నారు అయినా సంతానం కలగట్లేదు, పెళ్ళి 5 ఏళ్ళు అయిందో 4 ఏళ్ళు అయిందో 10 ఏళ్ళు అయిందో అయినా సంతానం కలగట్లేదు అన్నప్పుడు వాళ్ళకి బలమైన కారణం ఏంటంటే దుష్టశక్తి ఆవహించి ఉండాలి, లేదంటే ఏదన్నా నాగదోషమో ఏదన్నా దోషం అన్న తగిలి ఉండాలి. అలాంటి దోషాలు లేదంటే ఏదైనా తాంత్రిక పూజ అయినా వాళ్ళపైన జరిగి ఉండాలి. అవి ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే అంజనంలో చూసుకొని వీళ్ళకి ఇది పరిస్థితి, ఈ సమస్యని ఈ పూజ ద్వారాగా మనం తీర్చేయచ్చు అని మేము చూసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఎలాంటి దోషం ఉన్నాయిగా ఎలాంటి దోషం ఉన్నా దోషాలు తీసేసినప్పుడు వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది. ఇప్పుడు వారికి ఎలా ఏం మందులు ఇస్తారు? అంటే వేర, యంత్రమా, మంత్రమా? పౌడర్ రూపంలో ఇస్తుంటాం. పౌడర్ని ఒక్కొక్కసారి గోళీలాగా కూడా తయారు చేసి, మింగలేని వాళ్ళకి గోళీలాగా కూడా తయారు చేసి ఇస్తుంటాం. అంటే వాళ్ళు దాన్ని తినాలా? భార్యాభర్తలు ఇద్దరు తీసుకోవాలి. ఏది అన్ని బాగుండి కూడా ఆరోగ్యంగా పరంగా బాగలేని వాళ్ళకి అట్లా, అన్ని బాగుండి సంతానం అందట్లేదంటే ఏదైనా చెడు మహిమ. అమ్మ, ఇప్పుడు సంతానం గురించి ఇట్లాంటి మందులు ఇస్తానని చెప్తున్నారు. మరి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళని ఎలా? వాళ్ళు కూడా సేమ్ అయితే ఎలానైనా ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థికంగా ఎదగలేని వాళ్ళు, ఏదో ఎదిగిన వాళ్ళు కుప్పకూలిపోవడం, ఉన్నట్టుండి బాగా మంచిగా సంపాదించుకొని తిరిగి అంత కష్టపడి మంచిగా సంపాదించుకొని ఒక ఇల్లు నిర్మించుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ అప్పులు పాలవ్వడము, మళ్ళీ వాళ్ళకి అనారోగ్య సమస్యలు మొదలవ్వడము, అలాంటి ఎందుకు జరిగిన నరదృష్టి ఒకటి ఉంటుంది, చెడు ప్రయోగాలు కొన్ని ఉంటుంటాయి. తర్వాత చెడు శక్తులు ఇంట్లో వచ్చి కూర్చున్నప్పుడు అలక్ష్మి వస్తే ఇక లక్ష్మీదేవత ఉంటుంది అక్కడ. అట్లా అలాంటి చెడు చికాకులు జరిగినప్పుడు వాళ్ళు కుప్పకూలిపోతారు అనమాట, కోలుకోలేరు. ఎన్ని దేవుళ్ళకి పూజలు చేస్తూనే ఉంటారు, ఎంతోమంది గురువుల దగ్గరికి పోతూనే ఉంటారు, ఏ గురువుని తప్పుపడటానికి లేదు. ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరికి పరిష్కారం దొరుకుతుంటుంది. పరిష్కారం కాలేని వాళ్ళు తిరిగి మన గురించి తెలుసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వచ్చిన వాళ్ళకి మనం ఏం చేస్తామనంటే కొన్ని వస్తువుల ద్వారాగా వాళ్ళకి ఏ సమస్య ఉందో తెలుసుకొని ఆ సమస్యని వాళ్ళకి అంజనంలో చూసుకొని వాళ్ళకి మనం పూజలు పెట్టి వాళ్ళకి మళ్ళీ ఒక అభివృద్ధి కలిగేట్టుగా సంపద, సిరి సంపదలు, ఆరోగ్యాలు బాగుండేటట్టుగా, మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఐక్యత ఉండేటట్టుగా
మనం చేసి పంపిస్తుంటాం అనమాట పూజలు. ఇప్పుడు చెడు ప్రయోగాలు జరిగిన వాళ్ళు ఉంటారు కదా, చెడు వాళ్ళని డైరెక్ట్ గా మీ దగ్గరికి తీసుకొస్తారా? జనరల్ గా మళ్ళీ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చి మీ దగ్గర ఆ మూలికలు తీసుకొని వెళ్తే సరిపోతుందా? లేదమ్మా, వాళ్ళని తీసుకురావాలి. కొంతమంది చెడు జరిగిన వాళ్ళకి మన దగ్గరికి కొంతమంది తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి వాళ్ళని బాగు చేపించుకొని పోతుంటారు. ఇప్పుడు ఏదో వివాహం దోషం అయ్యి దూరభారంగా ఉండి రాలేని వాళ్ళకైతే ఇప్పుడు చాలామంది ఎట్లున్నారంటే చాలా దూరం నుంచి అమ్మ మేము రాలేకపోతున్నాం అమ్మ, మా పరిస్థితి ఎట్లుందమ్మా అని బాధపడేట వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రాలేని వాళ్ళకు కూడా మనం ఇక్కడి నుంచి పరిష్కారం చూపిస్తూ కొన్ని వస్తువులు మా శిశువుల ద్వారాగా వాళ్ళకి పంపిస్తుంటాం అనమాట. అమ్మ ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం, మేకప్స్ వేసుకున్నప్పుడు కూడా అమ్మవారు వస్తుందని చెప్పి కొన్ని వీడియోల్లో చూసాం. కొంతమంది ఫేక్గా కూడా వీడియోలు పెడుతూ ఉన్నారు, అమ్మవారు వచ్చేసింది అని చెప్పి ఏదో మాట్లాడుతుంది అన్నట్టుగా. మరి నిజంగానే అమ్మవారు వస్తుందంటారా? అమ్మవారు ఎవరి మీది కంటే వాళ్ళ మీదికి రాదమ్మా. అమ్మవారు వచ్చి కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి. అమ్మవారు వచ్చేది వాస్తవానికి నిజమే, అబద్ధమేం కాదు. అమ్మవారు వచ్చేది నిజమే, కానీ కొంతమంది రాకపోయినా కూడా వచ్చినట్టుగా చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. కొంతమందికి నిజంగానే అమ్మవారు వస్తుంది. అమ్మవారు వచ్చి ఆ తల్లి ఉన్న ఒక 2 నిమిషాలు ఉంటుంది, ఒక 2 నిమిషంన్నర 2 నిమిషాల్లో ఆ తల్లి చెప్పేసి వెళ్తుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు పూర్వకాలంలో పల్లెటూర్లలో మనకి మరి గ్రామ దేవతలే మీదికి వచ్చి చెప్పేవాళ్ళు, మీరు ఇది చెయ్యండి. ఇప్పుడు ముత్యాలమ్మ తల్లి పండుగ శ్రావణ మాసాలు వస్తాయి, పల్లెటూర్లలో గత్తర్లు వేస్తుంటుంది. గత్తర్లు వేసి వాంతులు, విరోచనాలు, ఈ జ్వరాలు ఇట్లా ఉంటుంటాయి అనమాట. ఆ రోజుల్లో మా చిన్నతనంలో అయితే బస్సులు కూడా లేవు. అట్లా టైంలో ఆసుపత్రులు కూడా పోలేని టైం అది. అప్పుడు గత్తర వచ్చేస్తుంది అనమాట. గత్తర వచ్చినప్పుడు ఇక గత్తర అంటే వాంతులు, విరోచనాలు, ఈ జ్వరాలు రావడం, ఇక వైరస్ లాగా ఒక వైరస్ లాగా దాన్ని మా భాషలో గత్తర అంటారు. వైరస్ లాగా వచ్చినప్పుడు అప్పుడు ఇట్లా మాలాంటి వాళ్ళ మీదకి అమ్మవార్లు వచ్చి దానికి ఇట్లా ఇది గత్తర వచ్చింది ఊరి మీద, ఇట్లా శాంతి చేయండి అని శాంతి చేసినప్పుడు ఇట్లా శాంతించేది. ఆ కక్కుడు విరోచనాలు కూడా తగ్గిపోయాయి, విషమ జ్వరాలు కూడా తగ్గిపోయాయి అప్పుడు పసుపు కుంకుమ చేయడం వలన. ఇప్పుడు అలా జ్వరాలు, విష జ్వరాలు, ఇప్పుడు మీరు అంటున్న గత్తర లాంటివి వచ్చినప్పుడు అమ్మవార్లు కొన్నిసార్లు బలి కోరతాయి అంటారు కదా, మనుషుల్ని అట్లా బలి కోరమమ్మ. మనుషులను కాదు, బలి కోరతాయి, జంతు బలి ఇస్తుంటారు కదా. కోళ్ళు అవి అంటే మేకపోతులు కోస్తూనే ఉంటారు, గ్రామ దేవతలు కదమ్మా, గ్రామ దేవతలు కాబట్టి కోళ్ళు మేకలు కోస్తూనే ఉంటారు. బెల్లం పాకాలు, బెల్లం పానకం ఉంటది కదా, బెల్లం పానకాలు, కావడిలు, పసుపు కుంకుమలు, వేప మండలతోని నిమ్మ పండ్లతోని జాతరలు జరిపించడం, ఇట్లా జాతరలు జరిపించి ఇక కొంచెం శాంతించినప్పుడు ఇక గత్తర అనేది పోతుంది అమ్మవారి శక్తితోని. ఇక గ్రామ దేవత ఇక శక్తి నిండుగా ఉంటది కదా, అప్పుడు ఆ ఊరికి కూడా ఎలాంటి చెడు జరగకోకుండా ఉంటది అనమాట. అమ్మవార్లు వచ్చేది నిజమే, కొందరు నిజంగా వచ్చి చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది రాకపోయినా వచ్చిందని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అమ్మ గ్రామ దేవతల ఉత్సవాలు అనేసరికి నాకు ఇంకోటి గుర్తొచ్చింది, నిప్పుల మీద నడకుంటది కదా, నిప్పుల మీద ఎందుకు నడిపిస్తారు? సత్యం, భగవంతుడి సత్యం అందులోనే కదా కనబడేది. ఆ నిప్పుల మీద నడక వల్ల మన ఇప్పుడు సామాన్యంగా గింత నిప్పు తగిలితేనే బొబ్బెక్కిపోతాయి, అవునా కదమ్మా. ప్రతి సంవత్సరం గ్రామదేవత పూజప్పుడు ఆ నిప్పులు కొలివేసి ఆ నిప్పుల మీద నడిచినప్పుడు ఒక్కల కాళ్ళకు కూడా గింతన కాలుతుందా, గింత బొబ్బన్న వస్తుందా? రాదు. ఆ గ్రామదేవత అంత సత్యం ఉందని నిరూపించడానికి ఒకటి, దాంట్లో ఆ నిప్పుల మీద నడిచినప్పుడు మనలో ఉన్న కర్మలు చికాకులు కూడా తొలగిపోతుంటాయి అనమాట. ఏం కాదు, జనరల్ గా నిప్పుల మీద నడిస్తే ఏమవదు, కాలుకు బొబ్బలెక్కవు, ఏం కాలదు. అమ్మవారి సత్యం ఉంది కదా. అలా సంవత్సరానికి ఒకసారి గ్రామదేవత ఉందని నమ్మేది కూడా, బలంగా నమ్మని వాళ్ళకు కూడా నమ్మకం చూపించేది అప్పుడే. ఆ నిప్పుల మీద నడిచిన వాళ్ళకి కాళ్ళు కాలవు, వాళ్ళకి ఎలాంటి హాని జరగదు కదా. అప్పుడు నమ్మని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, దేవుని నమ్మనే ఉట్టిదే అని కొట్టిపారేస్తుంటారు. ఆ సమయంలో నమ్ముతారు. అట్లా దేవత సత్యం చూపించుకుంటుంది ఆమె అట్లా. అమ్మ మరి ప్రత్యేకంగా కొన్నిసార్లు కొన్ని పూజలు చేసేటప్పుడు హోమాలని చేస్తూ ఉంటారు కదా, హోమాలు చేయడం వెనకాల అసలు రహస్యం ఏంటి అని మీరు అనుకుంటారు? హోమాలు చేయడం వలన మనకి ముఖ్యంగా దేవతలు మన ఇంటికి ఆహ్వానించుకుంటుంటాం. ఆహ్వానించుకొని దేవీ దేవతలు, మనం ఏ దేవతకైతే హోమం పెడతావో ఆ దేవతని మనం ఆహ్వానించుకొని ఆ హోమాలు పెట్టినప్పుడు దాంట్లో నెయ్యి వేస్తాము, నవధాన్యాలు వేస్తాము. మరి అగ్నిదేవుడు అంటే పంచభూతాలలో ఒక
పంచభూతం వచ్చేసి అగ్నిదేవుడు. అక్కడ కూర్చొని మన నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ అక్కడ దీపాలు వెలిగించి ఆ హోమం గుండా వచ్చే దాంట్లో సైన్స్ పరంగాను మనకు ఆరోగ్యం కుదురుతుంటుంది. ఆ హోమాలు పెట్టినప్పుడు చెడు పీడలు, చెడు కర్మలు, చెడు దోషాలు అనేది ఆ కాలక్ష్మి అనేది బయటికి వెళ్ళిపోతుంటుంది. దైవశక్తి అనేది నిండుకుంటుంటుంది. దైవశక్తికి తాంత్రిక శక్తికి తేడా ఏంటి? దైవశక్తి ఉన్నది నిజమేగా. దైవం కనబడడు, ఒక బొమ్మ రూపంలోనో రాయి రూపంలోనో విగ్రహం రూపంలోనో కనబడుతుంటాడు. దైవశక్తి ఉన్నది ఎంత నిజమో తాంత్రిక శక్తి ఉన్నది కూడా అంతే నిజం. ఆ తాంత్రిక శక్తి ఎదుర్కోవాలంటే ఒక దైవశక్తి వల్లనే అవుతుంది. అట్లని చెప్పేసి దైవమే నేరుగా వచ్చి చేయడుగా. మాలాంటి వాళ్ళ రూపంలో మాలాంటి వాళ్ళని సృష్టించి మాలాంటి వాళ్ళ వల్ల ఆ తాంత్రిక శక్తి నుంచి బాధపడే వాళ్ళకి మేము ఒక మార్గం చూపిస్తుంటాం. అంటే తాంత్రిక శక్తులు 2 రకాలుగా కూడా ఉపయోగించవచ్చు కదా, అంటే మంచిగా చెడుక. తాంత్రికం అనేది చెడమ్మ, దైవం అనేది యంత్రబలం, అంతర్బలం, మంత్రబలం ఇట్లా ఉండేవి దైవిక శక్తులు. తాంత్రికం అనేది పూర్తిగా చెడు శక్తి. అట్లా ఆ తాంత్రిక శక్తిని ఎదుర్కోవటానికే మేము ఈ యంత్రబలం, అంతర్బలం ఉపయోగించి మంత్రశక్తితోని కొన్ని పూజలు చేస్తూ కొన్ని హోమాలు జరిపిస్తూ మేము దాన్ని ఎదుర్కొని దాన్ని పక్కకు తొలగిస్తుంటాం. ఇప్పుడు తాంత్రిక శక్తి, ఇప్పుడు ఏదో ఒక చెడు ప్రయోగం జరిగింది, అది ఆ మనిషి నుంచి పోయింది అని మీకు ఎలా తెలుస్తుంది? మనం తీసేసినప్పుడే మనం ఒక్కొక్కటి మంత్రం ఇచ్చి చెప్పాను కదా ఇందాక, మనం మంత్రం ఇచ్చి ఒక్కొక్క మంత్రం ద్వారాగా ఒక్కొక్క వస్తువు తీసేసినప్పుడే అందులోకి బంధించబడతాయి. వాళ్ళపైన ఉండే దుష్ట శక్తులు కానీ, చెడు పీడలు కానీ, చెడు కర్మలు కానీ వాటిలో మనం బంధిస్తాం. బంధించేసినప్పుడు ఇప్పుడు మాకు దైవశక్తి ఉంది కదా, ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళపైన ఉందా పోయిందా అనేది తెలుస్తుంది. అది పోవడానికే మనం అంత కష్టపడి 1 గంట సేపు వరకు కూడా వాళ్ళని కూర్చోబెట్టి పూజలు చేసేది. అంటే ఏ విధంగా తెలుస్తుంది మీకు? మనకి దైవశక్తి అనుభవం ద్వారా తెలుస్తుంది. ఆధ్యాత్మికత జ్ఞానం ఉన్న వాళ్ళం కదా, మనకి వాళ్ళ మీద ఉన్నదా పోయిందా అనేది మనం మంచికి తేమటే తెలుసుకోవచ్చు. ఎక్కువగా పూజలు అనేవి అమావాస్య రోజు, పౌర్ణమి రోజు చేస్తుంటారు. ఎందుకు అలా? అమావాస్యకి పౌర్ణమికి తేడా ఏంటి? అంటే ఎందుకు చేస్తారు అదే రోజుల్లో? అమావాస్య రోజు లక్ష్మీ రోజు. అమావాస్య లక్ష్మీదేవత పుట్టినరోజు కాబట్టి, అమావాస్య రోజు పుట్టింది కాబట్టి ఆ తల్లి ఆ మనిషి ఇప్పుడు ధనాభివృద్ధి జరగడానికి, ఇప్పుడు చాలామంది అప్పులతో బాధలు పడుతుంటారు, సంపాదన కష్టపడ్డా కూడా ఫలితం రాని వాళ్ళు ఉంటారు. అమావాస్య రోజు మనం ఆ ధనలక్ష్మికి పూజలు చేయడము, తర్వాత అమావాస్య రోజు కొందరు చెడు పూజలు చేస్తుంటారు. ఆ చెడు పూజలకి మేము విరుగుడు అనేది సేమ్ అదే రోజు చేస్తారా? మళ్ళీ మీరు వేరే రోజు? మేము ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. విరుగుడు పూజలు అనేవి ప్రత్యేకంగా ఏ రోజు చేస్తారని? మేము సోమవారం తప్ప అన్ని వారాలు చేస్తుంటాను. ఎందుకు సోమవారం కాకుండా? సోమవారం అంటే మా పైన బరువు కూడా మేము దింపుకోవాలి కదా, మాకు ప్రత్యేకించి సోమవారం రోజు పూజలు పెట్టుకుంటాం. వారం అంతా చేస్తుంటాం కదా, అందరి చెడు దింపుతుంటాం కదా, అందరి చికాకులు తీసినప్పుడు మా పైన కూడా బరువు ఉంటుంటుంది. ఉన్నప్పుడు సోమవారం రోజున మేము పూజలు పెట్టుకుంటాం, వారానికి ఒక రోజు. పౌర్ణమి రోజులు ఏ విధమైన పూజలు చేస్తుంటారు? పౌర్ణమి రోజు నిండు పండు వెన్నెల చంద్రుడు యొక్క శక్తి, మనం చెప్పాను కదా, మన మనసుకు అధిపతి చంద్రుడు. మన మనసుకి ఆ రోజున ఆ భగవంతుడికి మన చంద్రుడి యొక్క వెలుతురులో మనం ఆ పూజలు నిర్వహించినప్పుడు సాక్షాత్ సమ్మక్క సారలమ్మ తల్లి ఆ రోజు మా కంటికి కనబడుతుంటుంది. ఆ తల్లి మాకు దర్శనం ఇస్తుంటుంది. ఆ తల్లి మాకు దర్శనం ఇచ్చినప్పుడు ఆ తల్లి దగ్గర మేము మొక్కుకొని వేడుకొని, ఇక మేము ఎవరికి పూజ చేసినా కానీ, ఎవరికి మనం మంత్రం చెప్పి బొట్టు పెట్టినా తాయితీ ఇచ్చినా, వాళ్ళపైన ఎలాంటి చికాకులు తీసేసినా కానీ వాళ్ళకి చెడంతా వెళ్ళిపోయి మంచి జరగాలమ్మా అని చెప్పేసి ఆ తల్లి దగ్గర మనం వేడుకుంటుంటాం. నార్మల్గా పూజలు చేసినప్పుడు ఏదైనా భయపడ్డారనో లేకపోతే ఏదో జరుగుతుందని మీ దగ్గరికి వచ్చినప్పుడు తాయెత్తులు ఇస్తూ ఉంటారు. కొంతమంది దిష్టి తగలకుండా ఉండడానికో దేనికో గుమ్మానికి అవి కడుతూ ఉంటారు కదా, అవి ఎందుకు కడతారు? వాటి వెనకాల ఉన్న రీజన్ ఏంటమ్మా? ఇప్పుడు మన గుమ్మానికి ఎందుకు కడతామంటే అందులో అసలు ఏమేమి వేస్తామంటే అక్షంతలు, నవధాన్యాలు, వేరు ముక్కలు, తర్వాత వచ్చేసి కొబ్బరికాయ, నిమ్మకాయకి ఎంత శక్తి ఉంటుందో మీకు తెలుసు కదా. ఈ నిమ్మకాయలు అవన్నీ మనం అందులో మంత్రించి పూజ జరిపించి వాటిని 3 కులాల దారంతో దైవశక్తిని నింపి మనం గుమ్మానికి ఇచ్చినప్పుడు ఆ ఇంటికి చెడు శక్తి నరదృష్టి సోకకుండా అవి మనం ఇస్తుంటాం అన్నమాట. ఆ రాగి రేకు మీద ఏదో రాసిస్తారు, బీజాక్షరాలు రాసిస్తారని అన్నారు కదా, ఆ రాగి రేకు మీద బీజాక్షరాలు అంటే మనకి లలిత సహస్రనామంలో గాయత్రి మంత్రంలో ఉన్నవేనా? అవి వేరే? లేదమ్మా, మాకు వేరే మంత్రాలు ఉంటాయి, అవి మనం బయటికి చెప్పకూడదు, చెప్తే పాటించవు. మనకి మా తాతగారి దగ్గర విద్య నేర్చుకున్నాం కదా, తాతగారు నేర్పిన కొన్ని మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ మంత్రాలని బీజాక్షరాలతో రాసి మనం వాళ్ళకి
ఆ తాయితులో నింపి ఇస్తుంటాం. దాని ద్వారాగే వాళ్ళకి మంచి జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు అలా రాసి ఇచ్చేటప్పుడు మీరు చెప్పే నియమాలు ఏంటి? ఇది నాన్ వెజ్ తినకూడదు, భార్యాభర్త కలవకూడదు, ఇలా మనకి కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆ ఆటంక సమయంలో దానికి దూరంగా ఉండాలి అని ఇలాంటి నియమాలు ఏమైనా చెప్తారా? అన్నీ తినొచ్చు, మంచిగానే ఉండొచ్చు. కానీ ఎవరన్నా కాలం చేసినప్పుడు వాళ్ళని చూస్తానికి పోతారు కదా, ఆ తాయితలు తీసిపోకూడదు. ఎందుకంటే చెడు సమయాల్లోనే చెడు శక్తులు ఆవహించి ఉంటుంటాయి అన్నమాట. ఎప్పుడు వేడి మెల్ల తాయి తీస్తే ఎప్పుడు ఆవహించాలన్నట్టుగా ఉంటాయి. కాబట్టి అక్కడ కాలం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవు పాలతోని కడిగి నీళ్ళతోని కడిగి సాంబ్రేణి దూపం వేసుకొని మనకి దీపారాజుని దగ్గర దీపారాజునికి చూపించుకొని మనం అలా వేసుకున్నప్పుడు మళ్ళీ అదే శక్తి యథాశక్తి ఉంటుంది వాటికి. అట్లా ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికతలో ఉన్నారు కదా, ఆధ్యాత్మికలో ఉన్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది? అంటే నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉండేది? నార్మల్గా ఉన్నప్పుడు మీలాగనే ఉండేదాన్ని, లేచేదాన్ని, ఉండేదాన్ని, పెట్టేదాన్ని, పిల్లగాళ్ళకి పెట్టుకునేదాన్ని, అంత ఇల్లును అమ్మ నాన్న కుటుంబం అంతా చూసుకునేదాన్ని. కానీ దైవ భక్తిలో ఎక్కువ ఉండేదాన్ని. ఒక భాగం ఇటు ఉంటే 3 భాగాలు కూడా దైవభక్తి కేటాయించేదాన్ని ఎక్కువ సమయం. రోజుల్లో కూడా ఏ పని చేసినా కూడా కూర్చున్నా లేచినా ఆ తల్లి స్మరణ చేసుకుంటూ ఆ తల్లిని తలుచుకుంటూ ఆ అమ్మవారిని ధ్యానించుకుంటూ. ఎందుకంటే ఆమె చరిత్ర బాగా గొప్పగా చెప్పేవారు మా తాతగారు. మనం కళ్ళతో చూసింది కాదు కదా, మన పెద్దవాళ్ళు చెప్తుంటేనే మనం విన్నాము. చిన్న వయసు నుండి కూడా మా తాతగారు ఆ తల్లుల గురించి గొప్పగా చెప్పడం అట్లా విని 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 వేరే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకి వర్ణించడం, అదంతా విని నా మనసు అనేది ఆ అమ్మవారికి అంకితం చేసుకున్నా. ఇక నా మనసు ఎప్పుడైతే ఆమెకు అంకితం అయిపోయిందో నాకు ఇదే నేను సేవ చేయాలి, అమ్మవారికి సేవ చేస్తూ ఇంకా ప్రజలకు కూడా 10 మందికి కూడా నా ద్వారాగా అయింది నేను సేవ చేయాలి. అలాగ చేస్తూ కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకి నేను డబ్బులు ఇవ్వడము, కొన్ని కానుకలు ఇవ్వడం. అంటే పెళ్ళి జరగడానికి ఇబ్బంది, పేదింటి పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, అలాంటి పేదవాళ్ళకి పెళ్ళిళ్ళు జరిపించడము. లేదా ఎవరన్నా ఆరోగ్య పరిస్థితి, ఇప్పుడు చెడు కర్మలు కాకుండా ఆరోగ్య పరిస్థితి బాగలేని వాళ్ళకి డబ్బు ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయించడము. ఇక ఎవరన్నా కొంచెం తినడానికి కూడా ఇబ్బందులు పాలున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి సాయం చేయడము. కొన్ని అనాథ ఆశ్రమాలకి నాకు ఇట్లా భక్తులు ఇస్తుంటారు కదా, నా దగ్గరికి వచ్చి ఇచ్చిన భక్తుల ద్వారాగా ఆ వచ్చే డబ్బులలో కొంతమందికి ఇవ్వడం. అనాథ ఆశ్రమాలకి మా శిశువుల ద్వారాగా పంపిస్తుంటా. వాళ్ళకి మంచి కడుపు నిండా భోజనం పెట్టిరండి అని మానకి చేతనైన దాంట్లో కొన్ని చేస్తుంటా. తర్వాత మా ఆశ్రమానికి భక్తులు వస్తుంటారు, వచ్చిన వాళ్ళకు కూడా దూరాభారం నుంచి వస్తుంటారుగా, వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తాయి. ఎందుకంటే చాలా దూరాభారం నుంచి వస్తారుగా, మరి అది పల్లెటూరు, ఎక్కడ తింటారు వాళ్ళు, ఎటు పోలేరుగా, ఆరోగ్యం బాగలేక మన దగ్గరికి వచ్చేది. వాళ్ళకి మన దగ్గర భోజనం పెట్టి పంపించడము ఇట్లాంటివి. వచ్చిన భక్తులు ఉంటారమ్మా 2-3 రోజులు అలాగా వెంటనే వెళ్ళిపోతారు? ఆ రోజు కొంతమంది బాగా పరిస్థితి బాగలేని వాళ్ళు నిద్ర చేస్తుంటారు, బాగా పరిస్థితి బాగలేని వాళ్ళు. లేదని అంటే అసలుకి ఇక మంచం పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నిద్రలు చేస్తుంటారు. లేదంటే వచ్చిన వాళ్ళకి ఇక మనం పూజలు అంటే గంటల కొద్దీ సమయం పడుతుంది నా దగ్గర. కాబట్టి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టేసి వాళ్ళకి పూజలన్నీ చేసి పంపిస్తుంటాం. అంటే గంటల కొద్ది సమయం అంటే ఏ సమయం, అంటే ఎంత సమయం? అంటే ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఒక సమస్యతో నా దగ్గరికి వచ్చారు, మిమ్మల్ని చూడగానే బొట్టు పెట్టి తాయితి కట్టి పంపిస్తే ఆ శక్తి పోదుగా, మీలో ఉన్న చెడు పోదుగా. మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు మంత్రం చెప్పుకుంటూ మీ మీద ఉన్న సమస్యను అంతా తీయాలి. మా గంట సేపు పూజ, అడవి పూజలు కదమ్మా, అడవి పూజలు కాబట్టి ఏముంటాయమ్మా ఇక అక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది. అంటే ఎన్ని రకరకాలుగా ఉంటాయా? సమస్యకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పూజ. ఇప్పుడు నాగదోషానికి వేరే పూజ ఉంటుంది, మరి ఈ కళ్యాణ దోషానికి అక్షంతల దోషానికి వేరే పూజ ఉంటుంది, సంతాన దోషానికి వేరే ఉంటుంది, లక్ష్మి కలిసి రావట్లేదంటే వేరే పూజ ఉంటుంది. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ముగ్గు పడుతుంటుంది, ఒక్కొక్క పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంటుంది. అట్లా తీసినప్పుడే మీ పైనుండే చికాకులు సమస్యలు అనేవి పోతుంటాయి. ఇప్పుడు చెడు ప్రయోగాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు కూడా సేమ్ అలాంటి పూజలే ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యేకంగా ఉంటాయా? అట్లా చెడు జరిగి వచ్చిన వాళ్ళకి ఇంకొంచెం టైం తీసుకొని వాళ్ళకి చెడు వెళ్ళిపోయే వరకు, అది పోయే వరకు, అది బందీ అయ్యే వరకు మనం పూజలు చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఒక గంట వాళ్ళకి పూజలు చేసిన వేరే విధంగా ఉంటుంటాయి. వాళ్ళు పూజలు చేసినప్పుడు ఏమైనా ప్రత్యేక తిథులు ఉంటాయా, లేకపోతే? లేదమ్మా, ఏ వారమైనా చేయొచ్చు, ఒక సోమవారం తప్ప ఏ వారమైనా చేస్తాం. అంత విద్య నేర్చుకొని ఉన్నాం కదా మనం, ఇదే వారం చేయాలి అదే వారం చేయాలని లేదు. సోమవారం తప్ప ఏ వారమైనా చేస్తుంటాం. ఇక రాలేని వాళ్ళు ఉంటారు కదా దూరాభారంగా, ఇప్పుడు చాలామంది కూడా అమ్మ మేము రాలేకపోతున్నాం, మా పరిస్థితి బాగలేదు, చాలా దూరం అయిపోయింది, కొంతమంది ఒక్కలే రాలేకపోతున్నాం, ఇలాగా ఉండే వాళ్ళకి
ఇక నాకు కూడా ఒక ఆలోచన, దూరభారం ఉన్న వాళ్ళకి ఇక నేను కూడా ఆలోచించి, సరే దూరభారంగా ఉన్న వాళ్ళకి మనం ఇక్కడి నుంచే పూజలు పెట్టేసి, పూజలు చేసి వీడియో కాల్ ద్వారాగానో ఇంకా ఫోన్ ద్వారాగానో పూజలు పెట్టేసి వాళ్ళకి సంబంధించిన వస్తువులు కొన్ని ఇచ్చి పంపిస్తుంటాం శిశువుల ద్వారాగా. అమ్మ, ఇప్పటి వరకు చాలా విషయాలు చెప్పారు. సో మీరు చెప్పాల్సింది ఏమైనా ఉన్నా, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నా చెప్పొచ్చు మీరు. మేము ప్రజలందరికీ చెప్పేది ఒకటే అమ్మా, ఫస్ట్ తల్లిదండ్రులని గౌరవించుకోండి, పెద్దల మాట వినుకోండి. పెద్దల మాట చద్దన్నం మూట అన్నారు, అది ఉట్టిగా అనలేదు. వాళ్ళ మాటిని నడిచిన వాళ్ళు ఎంత ఎత్తుకి ఎదిగిరా, వాళ్ళ మాట కాదని పోయిన వాళ్ళు ఎంత లోతులు పడ్డరా కూడా మీకు మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడుండే యువతలు తల్లిదండ్రి మాట కూడా లెక్క పెట్టట్లేదు. సెల్ ఫోన్లు వచ్చిన కానించి మరీ దారుణంగా తయారైపోయి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పగలమించుకోవటం, ఆ ఫోన్లోనే గంటల కొద్దీ ఉండడము, వృత్తిపరంగా కూడా ముందుకు వెళ్ళకపోవడము, పిల్లలు కూడా చదువులు మానేసి ఎక్కువ శాతం సెల్ ఫోన్లు పట్టుకోవటం, అట్లా ఎందుకు జరుగుతుంది? తల్లిదండ్రులు కూడా కొంతమంది పిల్లలపైన కూడా దృష్టి పెట్టాలి. పిల్లల్ని గారాబం చేసి చెడగొట్టకూడదు. ఎత్తుకుంటే సంకన ఉండాలి, దింపితే కిందన ఉండాలి. రెండు పక్కల ఉండట్లేదు ఇప్పుడు జనం. అట్లా మారాన్ చేసి కూడా పిల్లల్ని చెడగొట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా పిల్లల బాధ్యతలు కూడా మీరు మీ వృత్తి ధర్మం పాటిస్తూ కూడా పిల్లల మీద కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టుకోండి. చాలామంది కుటుంబాలు నా దగ్గరికి వస్తున్నారు ఇట్లా ఇబ్బందులు పాలైపోయి పిల్లలు చెప్పిన మాట వినట్లేదని. ఎందుకు వినట్లేదు? మనం ఫోన్ ఇస్తే కదా పిల్లలు తీసుకుంటారు, మనం ఇవ్వకపోతే ఎందుకు తీసుకుంటారు? మనం ఫోన్ ఇచ్చిన కానించి చదువు పక్కన పెడుతుండే, తిండి తినేది పక్కన పెడుతుండే, ఫోన్లోనే గంటల కొద్దీ ఉంటున్నాయి. మరి అది ఎవరు చెడగొట్టింది? మనకు మనంగా చెడగొట్టుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా దైవభక్తి కూడా పిల్లలకు నేర్పుతూ, ఇప్పుడు పక్క రాష్ట్రాలు ఇక్కడ ఇతర దేశాల్లో చూస్తూనే ఉన్నాము. కొన్ని దుక్కుల చిన్న పిల్లల నుంచి కూడా చాలా భక్తి నేర్పుతున్నారు. మన వాళ్ళు ఏ ఊరున్నా, పల్లెటూరు అయినా సిటీ అయినా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా కొందరు పాటిస్తున్నారు, కొందరు పాటించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దైవభక్తితో ఉండండి, ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకోండి. 10 నిమిషాలు భగవంతుడి గురించి సమయం కేటాయించండి. గంటల కొద్దీ ఫోన్లలో ఉంటున్నారు. ఒక్క 10 నిమిషాలు మీరు ఆ భగవంతుడి దగ్గర దీపం వెలిగించి ఆ 10 నిమిషాలు కూర్చొని మీరు ఆ భగవంతుడి ధ్యానంలో ఉండి చూడండి. ధ్యానం ద్వారాగా ఏదైనా సాధించవచ్చు మనం. అంత శక్తి, అంత గొప్ప వరం మనకు భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. మనకి ఇన్నిచ్చిన భగవంతుడికి పొద్దున ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు సేవలు అందించినప్పుడు మీ కుటుంబాలు కూడా బాగుంటుంటాయి. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మాట ఇదే, సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం.